అన్న మీరు చెప్పండి. సో ఏంది మీది ఇదేనా తాండా? ఈ తాండనేనా? ఈ తండ కాదన్న మరి. ఏ తాండ మీది? చింతల తండ. చింతల తాండనా? సో మీ తాండలు ఎంతమందిని మోసం చేసిరు? మా తండలో అయితే పర్టికులర్గా బాలాజీ అని లేదు, మధు అని లేదు. మా తండలో యాప్ సంబంధించింది ఒక ఆర్కే ట్రేడింగ్ అని యాప్ సంబంధించి ఉన్నది. ఆర్కే ట్రేడింగ్ యాప్ సంబంధించి దాంట్లో ఇక్కడ 10 రూపాయల వడ్డీ కావచ్చు, అక్కడ 14 రూపాయల వడ్డీతోటి మామూలు ఇచ్చారు యాప్లో. అంటే సుమారు ట్రేడింగ్ అని చెప్పి ఈ విధంగా తీసుకున్నారు. ఆ ట్రేడింగ్ అని చెప్పి వాళ్ళు అట్లనే చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి దాదాపు 45 కోట్ల రూపాయలు పోయినాయి మా ఊరు నుంచి. సపరేట్గా చింతలతండ నుంచి 45 కోట్ల రూపాయలు పోయినాయి. దాంట్లో కొంతమంది ఏజెంట్లు తీసుకున్నారు, కొంతమంది ఇక్కడ ఆర్కే ట్రేడింగ్ అని దాంట్లో పెట్టిరు. ఈ విధంగా డబ్బులు వెళ్ళిపోయాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ మైక్రో ఫైనాన్స్ గురించి మీరు ఇదంతా కేసు చూస్తూ ఉన్నారు. అంటే మంగ్లీ పైన కానీ వాళ్ళ తమ్ముడి పైన, మధు పైన, బాలాజీ పైన, వీళ్ళందరి పైన వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ తాండాలు మొత్తం మీకు సంబంధించిన వాళ్ళే కదా? తాండా అంటేనే మొత్తం మీ వాళ్ళు ఉంటారు. సో మీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఇలా అసలు యాక్చువల్లీ మధుది బాలాజీది 2021 నుంచి నడుస్తున్నది. అంటే అంతర్గతంగా నడుస్తుంది లోపల ఇట్లా బయట ప్రపంచానికి ఎవరికి తెలియలేదు. దాని తర్వాత చిన్నగా 10 రూపాయల ఇంట్రెస్ట్ తోటి ఇస్తురని ఆశతోటి మా వాళ్ళు ఇచ్చిరు. ఇచ్చిన తర్వాత బయట వచ్చి ఈ విధంగా ఇల్లు కట్టేసరికి ఇంకా ఈయన ఎటు పోడు, ఇక్కడనే ఉంటాడు. ఇంకా ఇల్లు కట్టిన తర్వాత ఇంకా చాలామంది చాలా విధాలుగా డబ్బులు ఇక చుట్టాల దగ్గర నుంచి అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఇట్లా మోసం చేస్తాడు, ఇట్లా చేస్తాడని తెలియదు. ఓకే, అంటే బాలాజీ, మధు మీకు ఏమన్నా తెలుసా? మీరు చూసిరా కలిసి? అంటే అందరికి తెలిసే. వీళ్ళందరూ కూర్చొని తాగుతుండరా, తింటుండరా? బాలాజీ యాక్చువల్లీ నా సూపర్ జూనియర్. నేను నల్గొండలో చదువుకున్నా, ఆయన కూడా నల్గొండలో చదువుకుంటూ. బాలాజీ నా సూపర్ జూనియర్. ఆల్రెడీ క్లోజ్గా ఉంటాడు, ఫ్రెండ్షిప్లో ఉంటాడు. కానీ ఎప్పుడు అన్న అని తిరుగుతుంటాడు. కానీ ఈ విధంగా చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. కాదు, ఇప్పుడు ఆటలకు వచ్చిరంటే దావత్ ఇచ్చినంటే దావత్ పోలేదా? నేను దావత్ గీతారు ఏం పోలేదు. ఇంకా వాళ్ళ దాంట్లో ఏజెంట్లు తయారు చేసిండాడు. అంటే ఊర్లో ఇట్లా యూత్ పిల్లల్ని అట్లా అట్రాక్ట్ చేసి. ఓకే.